సరే ఆయన గురించి అంత టైం వేస్ట్లే కానీ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఈ దేశంలో బ్రదర్ కొద్దిగా మీరందరూ జర్నలిస్టులు ఎవడో గొట్టంగాడు అనగానే పట్టుకుంటారు అట్లా స్టార్ట్ చేసిందే భారతదేశంలో కాంగ్రెస్ ఆయారాం గయారాం అనే కల్చర్ తెచ్చింది ఎవడు కాంగ్రెస్ కాదా అసలు 2004లో టీఆర్ఎస్కి 26 ఎమ్మెల్యేలు ఉండే మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది ఎవడు ఇదే థర్డ్ క్లాస్ కాంగ్రెస్ కాదా ఎవడు స్టార్ట్ చేసిండు ఏం మాట్లాడుతుండే ఆయన కళ్ళు ఉన్నాయా పోయినాయా పెద్ద మనిషికి ఇట్లా మాట్లాడొచ్చా ఏం తక్కువ చేసింది కడియం శ్రీహరికి టీఆర్ఎస్ పార్టీ 2013లో దేహి అంటూ వస్తే ఎంపీ చేసింది కదా కేసీఆర్ గారు తర్వాత నిన్ను డిప్యూటీ సీఎం చేసిండు ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు తర్వాత ఎంపీ మన ఎమ్మెల్యే చేసిండు నీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు ఎందుకు ఈ వయసులో గలీజ్ మాటలు మాట్లాడు ఏమన్నా బండ కట్టుకొని బాయలేదుకు చచ్చిపోక అనవసరం ఎందుకు ఆ మాటలు నాకు అర్థంగా సిగ్గు లేకుండా ఎందుకు బతుకు అది ఏ పార్టీ నువ్వు చెప్పు నాకు తెలియక అడుగుతా నువ్వు ఆడనా మొగనా ఏంటి నువ్వు అదే అంటున్నా ఎందుకు థర్డ్ క్లాస్ మాటలు ఎందుకు థర్డ్ క్లాస్ పనులు అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మొన్న అందుకే లక్ష్మీదేవమ్మ అనే పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది రాజేంద్రనగర్లో రాజేంద్రనగర్ పోయిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే ఆమెకు 87 ఏళ్ళు బిడ్డ ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది ఎంతకంటే ఏం చెప్పాలి మీ బతుకు గది ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు మీరు అట్లే బతుకుతాము ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ మేమేం చేస్తాం స్పీకర్ గారిది ఏముందండి పాపం ఆయన నాడిస్తున్నది రాహుల్ గాంధీ ఏం చేస్తాడు స్పీకర్ గారు మా ప్రసాద్ అన్న మంచోడే కానీ ఏం చేస్తాడు ఆయన